భారత జాతి నాది నవ భారత వీర కిశోర నేను, ఈ భారతి కన్న తల్లి నన్ను పాలన చేసిన పాలవెల్లి, ఈ భారత మాతృగర్భమున కోరి జన్మింతు శతకోటి జన్మముల్, ఓ భారత భారతి అందుకొనవమ్మ శత సహస్ర నమస్సుమాంజలి. భారత భారతి శ్రీ చరణారవిందాలకు ప్రణమిల్లుతూ ఆత్మీయ మిత్రులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, ఈరోజు 21 జూన్, ఈరోజే ఎందుకు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం, దానికి ప్రత్యేకత ఏముంది అని అనుకుంటే, 21 జూన్ ఈజ్ ద లాంగెస్ట్ డే ఇన్ ద ఇయర్. సంవత్సరంలో పగటి కాలం అత్యధికంగా ఉండే రోజు ఈ 21 జూన్. అంతేకాదు మిత్రులారా, ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. మనందరికీ తెలుసు కాలంలో ఎంత ప్రాధాన్యత ఉంటుందో. మహాభారతంలో దక్షిణాయనంలో నేల కొరిగినటువంటి భీష్మాచార్యులు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అంపశయ్యపై ఉండడం. డిసెంబర్ 21కి ఉత్తరాయణం మొదలవుతుంది. మనం సంక్రాంతి అనుకుంటాం, కానీ వైకుంఠ ఏకాదశి నుంచే ఉత్తరాయణం మొదలవుతుంది. సో ఈ రోజు నుంచి మనకు దక్షిణాయనం మొదలైంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నదంతా శాస్త్రమే, సైన్స్. ఈ దేశంలో ఏది అనాలోచితంగా చెప్పలేదు. దక్షిణాయనం ఇప్పుడు వర్షం పడుతూ ఉంది. ఈ వర్షాకాలంలో ఏ పని నిర్విరామంగా చేయలేం కాబట్టి పెద్దలు ఈ వర్షాకాలంలో అనేక ఆటంకాలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి దీన్ని సాధనా సమయంగా పేర్కొన్నారు. అందుకే ఎవరైనా సన్యాసాశ్రమంలో ఉంటే మిగతా వాళ్ళు కూడా చాతుర్మాస్యం అనేది తప్పకుండా చేస్తారు. మన భారతదేశంలో ఇంకా ఆచారం ఉంది. అంటే 4 నెలలు ఇక నుంచి, అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు చాతుర్మాస్యం. ఈ సన్యాసాశ్రమంలో ఉన్న సాధు సంతులు కూడా బయటికి వెళ్ళకుండా ఆశ్రమంలోనే ఉండి సాధన చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే బయట వర్షాలు పడవచ్చు. అట్లనే ఇవి ముహూర్తాలు కూడా, ఇల్లు పెట్టుకున్నా, ఏ పని పెట్టుకున్నా వర్షం వల్ల ఆటంకం రావచ్చు. కాబట్టి మనకు చాతుర్మాస్యం ఆ టైంను మనం వృధా చేసుకోకుండా సాధన కోసం ఉపయోగించమని పెద్దలు చెప్పింది. అంతేకాదు వాతావరణానికి, వర్షాలకు, వైరల్ ఫీవర్స్, అనేక అనారోగ్య సమస్యలు, ఈ చలికాలంలో ఎక్కువ హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోమని మన పెద్దలు ఈ దక్షిణాయన కాలం మొత్తం ఇవన్నీ ఎందుకు చెప్తారంటే మన ఆరోగ్యం గురించే మిత్రులారా. అందుకే చాతుర్మాస్యం అంటే ప్రతి నెల ఒక్కొక్క నెల ఒక్కొక్క విధంగా మనకు ఆహారాలను తీసుకోమని చెప్పింది. మొదటి నెల ఆకుకూరలు, ఈ గ్రీన్ లీవ్స్ను అవాయిడ్ చేయమంటారు. రెండవ నెల భూమి మీద లోపల పండే దుంపలు. మూడో నెల పెరుగు ఎందుకంటే సర్ది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. అట్లా పాలు. ఇవి చాలా శాస్త్రీయంగా, అంటే వాళ్ళు డాక్టర్ల కంటే ఎక్కువ మన ఆరోగ్యం గురించి తెలుసు కాబట్టి ఈ దేశంలో ఈ దక్షిణాయనం మొదలైన ఈ 6 నెలలు, ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే రోజు యోగా చేస్తుంటారు కదా, ఈరోజు సూర్యోదయం ఎక్కడి నుంచి అవుతుంది అంటే ఈరోజు వరకు సూర్యుడు మనం భూమి మీద నిలబడి చూస్తే ఉత్తర దిశలో ఉంటారు. ఉత్తర దిశ ప్రయాణం చేసి అక్కడ ఆగిపోతుంది. ఈ రోజు నుంచి మీరు ఫోటో కనుక తీసుకుంటే మెల్లమెల్లగా సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాడు. అంటే అక్కడ నుంచి మెల్లగా 6 నెలలు డిసెంబర్ వరకు చివరికి మనకు
ఈ దక్షిణం వైపు ప్రయాణం చేసి వెళ్ళిపోతాడు. ఆ డిసెంబర్ 21 నుంచి ఉత్తరాయణం అంటే మళ్ళీ ఈ ఉత్తర దిశలో సూర్యోదయం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది మిత్రులారా. ఈ విధంగా అద్భుతమైనటువంటి విషయాలు మనకు మన పెద్దలు అందించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యం గురించి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ హ్యాస్ బికమ్ ఎ వెరీ కమర్షియల్ బిజినెస్ అయిపోయింది. అమెరికాలో ఎక్కువ డబ్బులు ఎవరికి వస్తున్నాయంటే యోగా అనే పేరు మీద వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. కానీ భారతదేశంలో విద్య వైద్యము పవిత్రంగా భావించి ఉచితంగా అందించాలని చెప్పేవాళ్ళు. అందుకే ఇక్కడ నాకు తెలిసి ఎలాంటి పారితోషికం కానీ ఫీజు కానీ లేకుండా మరి అందరూ నేను బాగుండాలి, అందరు బాగుండాలి అంటే చాలామంది నేనే బాగుండాలి అనుకోవడం అది పశుత్వం అవుతుంది. నాతో పాటు అందరు బాగుండాలి అనుకుంటే అది దైవత్వం. నేను ఒక్కనే బాగుండాలి, మిగతా వాళ్ళందరూ చెడిపోవాలనుకుంటే అది పైశాచికం, రాక్షసత్వం అవుతుంది మిత్రులారా. మరి దే ఓన్లీ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ద రెస్ట్ ఆర్ మియర్ డెడ్ అన్నట్టు అందరి ఇతరుల కోసం అందరు బాగుండాలని చెప్పి మరి ఈ యోగా సెంటర్ను నడుపుతున్నటువంటి మిత్రులు ఇక ఉన్నటువంటి లక్ష్మారెడ్డి సార్, ఇక యువకులు అంటే మన లక్ష్మారెడ్డి చెప్తున్నాడు మా హనుమంతరెడ్డి సారు మా గురువు అని చెప్పి. ఆ సార్ను చూస్తే మనకంటే యంగ్ అనిపిస్తున్నాడు. ఇంకా అది భారతదేశంలో ఉన్న గొప్పతనం. యువకులు అంటే కేవలం వయసుతోని యువకులు అని చెప్పలేము. ఇప్పుడు సార్ 108 సూర్య నమస్కారాలు చేస్తాడు ఆగకుండా. 70 ఏళ్ళ వయసులో అంత ఆరోగ్యంగా ఉన్నారు అంటే దానికి కారణం మన పెద్దలు మనకు అందించినటువంటి ఆరోగ్య సూత్రాలను పాటించడం వల్లే మిత్రులారా. అందుకే కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, నూతిలోని కప్పలు, మొద్దురాయి చిప్పలు, పేర్లకు పుకార్లకు షికార్లకు నిబద్ధులు వాళ్ళు యువకులు కాదు. నిజంగా ఎవరైతే ఉత్సాహం, ఉల్లాసం, మరి ఎంతోజియాజంతో ఎవరైతే ఏ పని అయినా చేస్తారో వాళ్ళే నిజమైనటువంటి యువకులు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మారెడ్డి సార్ కావచ్చు, మా హనుమంతరెడ్డి సార్ కావచ్చు, బుచ్చయ్య సార్ కావచ్చు, వీళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కారణం చాలా వరకు 90% రోగాలు ఎట్లా వస్తాయి అంటే మానసిక రోగాలు ఉంటాయి. 90% సైకోమోటివ్ డిసీజెస్ అంటాం. అట్లా మనసు పరిశుద్ధంగా ఉండాలి అంటే ఎవరైతే ఇతరుల కోసం పనిచేస్తారో ఆ తృప్తి వేరే ఉంటుంది. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు, నిత్య యవ్వనంగా కూడా ఉండగలగడానికి కారణం ఇలాంటి పెద్దలు, ఇలాంటి మంచి వ్యక్తులంతా ఒక ప్రదేశంలో వచ్చి ఒక మంచి రోజు ఒక మంచి పని చేయడం అంటే చాలా గొప్ప విషయం మిత్రులారా. ఇక యోగా విషయానికి వస్తే ఈ భారతదేశంలో ఎంత గొప్ప దేశం అంటే భారతదేశం అంగట్లో రతనాలు అమ్మినారట, ఇచ్చట అగ్గిపెట్టెలో పట్టు చీరలెల్లారట, రాతిలో రాగాలు పలికించినారట, రాగాలతో రాళ్ళు కరిగించినారట. ఒక పితృవాక్ పాలనకు అయోధ్య వదిలి అడవులకు వెళ్ళే రాములున్నారిచ్చట, సత్యవాక్ పాలనకు సతీ సుతుల నమ్మి త్యాగం చేసే దానం చేసే హరిశ్చంద్రులున్నారిచ్చట. మరి కైవల్య ప్రాప్తికి కర్మానుసరణకు గీత బోధించే గోవిందులున్నారిచ్చట. మిత్రులారా, ఈ దేశంలో ఒక పక్షికి ఆహారంగా తన రక్త మాంసాలు కోసిచ్చినటువంటి శిబి చక్రవర్తి లాంటి దాతలు ఉన్నారిచ్చట. మరి ఆ దేశంలో మనం కర్మ సిద్ధాంతాన్ని పునర్జన్మను నమ్ముతాం కాబట్టి ఆ మునులు ఋషులు మళ్ళీ ప్రతి యుగంలో అవతరిస్తారు. అలాంటి మంచి మనుషులు ఇప్పుడు కూడా అవతరించిండ్రు అని అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ చూస్తే మన కోసం, అందరి కోసం వాళ్ళు పడే తాపత్రయం, అందరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి మిత్రులంతా ఈరోజు మనం చేసుకుంటున్నటువంటిది అలాంటి మంచి వ్యక్తులు మన మధ్యలో కూడా ఉన్నారు అని చెప్పి మనం భావించాలి మిత్రులారా. యోగా, అష్టాంగ యోగా ఇది బిఫోర్ క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకు అంటే దాదాపు
2800 సంవత్సరాల ముందు పతంజలి మహర్షి యోగ సూత్రాలను మనకు 196 యోగ సూత్రాలు మనకు అందించడం జరిగింది. అందులో దాదాపు 4 భాగాలుగా ఆయన 4 పాదాలుగా 196 యోగ సూత్రాలను అందించారు. అది సిద్ధి యోగము, సాధన పాదము, విభూతి పాదము, కైవల్య పాదం. అంటే ఈ భారతదేశంలో వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ప్రతి ఒక్కటి మనకు చెప్తున్నది ఏంటి అంటే జీవితాన్ని చరితార్థం చేసుకోవడం. యోగా అందులో ఒక భాగం. యోగ శాస్త్రం కూడా మనకు చెప్పేది ఏంటంటే మన జీవితాన్ని ఎట్లా ఉద్ధరించుకోవాలి, ఎట్లా చరితార్థం చేసుకోవాలని. మిత్రులారా, అందుకే అన్ని శాస్త్రాలు చెప్పేది పురుషార్థాన్ని పొందడానికే. ఈ జీవితం ఎందుకు ఉంది అంటే పురుషార్థాన్ని పొందడానికి. అయితే అది చేయాలంటే శరీరం సహకరించాలి. శరీరం కలుధర్మ సాధనం. అయితే లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే భాగవతంలో పోతన చెప్పినట్టు శ్రీకైవల్య ప్రాప్తికై చింతించదన్ లోక రక్షైకారంభకు అని చెప్పి ఏంటి అంటే ఆ పరమ పురుషార్థము అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షము, ముక్తి, సాల్వేషన్ ఏదైనా అనవచ్చు. దాన్ని పొందడానికే చదువుకోవడం కూడా అదే అని చెప్తాం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అంటే అమృతత్వాన్ని సాధించడమే చదువు. యోగా కూడా చెప్పడం ఏంటంటే యోగము అంటే కలయిక, యూనియన్. ఏం కలవాలి అంటే మన మిత్రులతో కలవడము, బంధువులతో కలవడము కాదు, ఈ ప్రపంచంతో కలవడం కాదు, పరమాత్మతో కలవడమే యోగా యొక్క పరమ ఉద్దేశం. అంతేగాని టెంపరీగా అది యోగా మనం పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే ఆరోగ్యం అనేది తప్పకుండా ఆటోమేటిక్గా వస్తుంది. కానీ యోగ ఉద్దేశము పతంజలి మహర్షి మనకు తెలియజేసినట్టు అష్టాంగ యోగలో యోగా అంటే యూనియన్ ఆఫ్ బాడీ, మైండ్, సోల్. ఆ జీవాత్మ పరమాత్మతో కలవడమే నిజమైనటువంటి యోగం. మిత్రులారా, ఆ విధంగా మనకు అష్టాంగ యోగ యమ, నియమ, ఆసన, తర్వాత ప్రాణాయామ, తర్వాత ధారణ, ధ్యాన, సమాధి, ఈ 8 స్టెప్ బై స్టెప్ మనకు చేయమని చెప్పింది. అంతేగాని ఇల్లు కట్టాలంటే బునాది తీయకుండా నేను స్లాబ్ వేస్తా అంటే అది కుదరదు. నిజంగా యోగా పతంజలి మహర్షి మనకు సెలవిచ్చినట్టు, పతంజలి అంటే ఆదిశేషుని యొక్క అవతారం అని చెప్తారు. ఆదిశేషుడు అవతరించి ప్రపంచానికి అద్భుతమైనటువంటి యోగ శాస్త్రమే కాదు, ఆయన సంస్కృత భాష్యం కూడా చెప్పిండు, సంస్కృతానికి వ్యాకరణం. అదేవిధంగా ఆయుర్వేదాన్ని కూడా అందించింది పతంజలి మహర్షి. తర్వాత చరకుడు ఆయుర్వేదం పైన అవన్నీ మనకి ఇప్పుడు లభ్యం కాలేదు, మనం కోల్పోయినాం. కాబట్టి చరకుడు ఇచ్చినటువంటి ఆయుర్వేద సంహిత మనకు అందుబాటులో ఉంది. మిత్రులారా, ఆ విధంగా ఆయుర్వేదాన్ని, సంస్కృత భాష్యాన్ని, మనకు ఈ అద్భుతమైనటువంటి యోగ శాస్త్రాన్ని అందించినటువంటి పతంజలి ఆయన ఆదిశేషుని అవతారం అని చెప్తారు. ఆయన శిష్యులకు ఆదిశేషుడు అంటే 1000 పడగలు ఉంటాయి. 1000 మంది శిష్యులు వస్తే నేను యోగా నేర్పిస్తా చెప్తా అని చెప్పిండట. ఆ విధంగా 1000 మంది వచ్చి కూర్చున్నారు. ఆదిశేషుడు అంటే అది పాము కాబట్టి 1000 పడగలతో ఉన్న పాము మాట్లాడుతూ ఉంటే విషము ఎక్కడైతే శిష్యుల పైన పడుతుందో అని చెప్పి మధ్యలో తెర కట్టించి ఎవ్వరూ తెర లేపి ఒక 5 నిమిషాలు చూడొద్దని చెప్పి ఆయన యోగ శాస్త్రాన్ని చెప్తూ ఉంటే ఒక విద్యార్థికి ఆసక్తి కలిగిందంటే అసలు ఎవరు చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారో చూద్దామని చెప్పి ఆయన పరద లేపి చూస్తే ఆ విషం అన్నది విద్యార్థుల మొత్తం శిష్యులకు తాకి వాళ్ళు మాడి మసైపోయారు. ఆ మధ్యలో ఒక పిల్లవాడు నేచురల్ కాల్ అని బయటికి వెళ్ళింది. కాబట్టి ఆ విధంగా ఆదిశేషుడు ఈ పతంజలి ద్వారా మనకు యోగా అన్నది ప్రపంచానికి తెలియవచ్చింది. మిత్రులారా, ఈ 8 భాగాలను మనం యోగా నిజంగా మనకు ఫలితాన్ని ఇవ్వాలంటే, అంటే జీవితం చరితార్థం కావాలంటే మనం మొదటి నుంచి పాటించాలి. యమ అంటే ప్రపంచానికి హాని చేయొద్దు. అహింస, సత్యము ఇలాంటివి, ఈ సంతోషం, ఇవి యమ, నియమ. ఇవి 2 చేస్తేనే, ఇప్పుడు పొలం దున్నకుండా మనం వ్యవసాయం చేస్తే పంట పండదు. ఆ విధంగా
నిజంగా మనకు ప్రయోజనం చేకూరాలని అనుకునే వాళ్ళు ముందు యమ నియమ పాటించాలి. అవి పాటిస్తేనే తర్వాత మనం ఈ ఆసనాలు వేయడానికి, ఆసనం అంటే కూడా ఇప్పుడు మనం రకరకాల ఆసనాలు వేస్తున్నాం, కానీ పరమ పురుషార్థం మోక్షాన్ని సాధించడానికి అంటే మనసును పరిశుద్ధంగా ఉంచుకోవడం, ఈర్ష్య అసూయ రాగ ద్వేషాలు, ఈ అహంకారము ఇవి లేకుండా ఎవరి మనసు అయితే పరిశుద్ధంగా ఉంటుందో వాళ్ళు ఈ సత్యము ఇలాంటివి పాటిస్తారో వాళ్ళు మాత్రమే ఈ యోగలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆసనము అంటే శరీరము ఆయాసపడకుండా మనం ఒక ఆసనం పైన కూర్చోవడం. ఆ తర్వాత ఎందుకంటే తర్వాత ప్రాణాయామము అంటే ప్రాణశక్తిని నియంత్రించడం. ఇడా పింగళి అనే నాడీ వ్యవస్థను మనం ఆక్సిజన్ పీల్చుకోవడం ద్వారా దాన్ని నియంత్రించడం వల్ల తర్వాత స్టేజ్లో మనం ఈ ధారణ అంటే శ్వాస మీద ధ్యాస ఇది ధారణ ప్రయోగం చేయడం ద్వారా ధ్యానానికి మనం అది ఉపయోగపడుతుంది. నిరంతరంగా భగవంతుని మీద ధ్యానం చేయడం వల్ల మనిషికి ఆ మోక్షము పరమ పురుషార్థము లభిస్తుంది. ఇది యోగ యొక్క ఉద్దేశము, అర్థము, పరమార్థము అంటే ఆ జీవాత్మ పరమాత్మతో కలియడం. ఆ విధంగా చేయకపోతే పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. కాబట్టి తెలిసిన వాళ్ళు చెప్పడం ఏంటి అంటే జీవితాన్ని చరితార్థం చేసుకోవాలంటే ఈ యోగా అన్నది అత్యుత్తమ మార్గం అని మన పెద్దలు చెప్పడం జరిగింది మిత్రులారా. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏ పని చేయాలన్నా మనం దాన్ని చాలా రకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటాం. ఆసనాలు అయితే చాలా వరకు వేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ప్రాణాయామం, ఎందుకంటే ఆసనాల కంటే మనిషికి ఆహారం లేకపోతే నీరు లేకపోతే కొన్ని రోజులు బ్రతకవచ్చు, కానీ ఆక్సిజన్ లేకపోతే కొన్ని నిమిషాలలో చనిపోవడం జరుగుతుంది. అందుకే శరీరంలో ఉన్న కోటాను కోట్ల కణాలకు ఆక్సిజన్ అన్నది చాలా అవసరం. కాబట్టి ఈ ప్రాణాయామం ఆసనాల కంటే ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. రకరకాల ప్రాణాయామాలు కూడా ఉన్నాయి, అవి కూడా మీరు ఎక్కువ టైం ఇచ్చి ఆసనాలకు ఎంత టైం ఇస్తుర్రో ప్రాణాయామానికి కూడా అంత టైం ఇస్తే ఇంకా అధిక ప్రయోజనం మనకు జరుగుతుంది మిత్రులారా. రకరకాల ప్రాణాయామాలు భస్త్రిక కావచ్చు, కపాలభాతి కావచ్చు, అనులోమ్ విలోమ్ కావచ్చు, తర్వాత భ్రమరి కావచ్చు, ఇట్లా శీతల్ ప్రాణాయామాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రాణాయామాన్ని కూడా నాకు తెలిసి ఎక్కువ టైం ఇచ్చి మీరు చేయాలని చెప్పి 3 భాగాలు చేసుకోండి. మీరు చేసేది ఒక భాగం ఆసనాలకు, రెండవ భాగం ప్రాణాయామానికి, మూడవది ధ్యానం. ద్రవ్యం కంటే జ్ఞానం గొప్పది. భగవద్గీత శ్రీకృష్ణుడు ధ్యాన యోగం కూడా ఉంది. భగవద్గీత అంటే యోగ శాస్త్రం, అది అందులో కూడా యోగ పరిపూర్ణంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేసిండు. ధ్యానం అంటే ద్రవ్యం కంటే జ్ఞానం గొప్పది, జ్ఞానం కంటే ధ్యానం గొప్పది, ధ్యానం కంటే కర్మ ఫల త్యాగం గొప్పది అని చెప్తారు పరమాత్ముడు. ఆ విధంగా 3 భాగాలుగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం కూడా. ధ్యానాన్ని కూడా మనం రకరకాలుగా చేయొచ్చు. మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలు, ఈ షట్ చక్రాలను యాక్టివేట్ చేసుకోవడానికి మనం ఈ ధ్యానాన్ని ఉపయోగించవచ్చు మిత్రులారా. ఇది జగ్గి వాసుదేవ్ గారు చెప్పిన, ఆయన చాలా రకాలుగా ప్రయోగం చేసి ఆ ధ్యానాన్ని కూడా మనం ఏ విధంగా లోపల ఉండే చక్రాలను ఎట్లా యాక్టివేట్ చేయొచ్చు, మూలాధార నుంచి మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలను ఎట్లా యాక్టివేట్ చేయొచ్చో ఫస్ట్ ఒక 5 నిమిషాలు అంటే 7 సార్లు అకారం, 7 సార్లు ఉకారం, 7 సార్లు మకారం, ఆ ఉ మా ఇవి 3 కలిస్తేనే ఓంకారం. ప్రపంచంలో ఉన్న అన్ని శబ్దాలు కలిస్తే ఓంకారం. కాబట్టి ఓంకారాన్ని జపించడం వల్ల శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థ అంతా అది సమతుల్యం అయిపోయి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ ధ్యానంలో మనము అది ప్రాక్టీస్ చేయొచ్చు. బాగా గాలి పీల్చుకొని ఆ అని చెప్తే ఈ నాభి దగ్గర మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది. అట్లా 7 సార్లు చేయొచ్చు. చేతిలో వేళ్ళను మనం లెక్కించుకుంటూ మా అని 7 సార్లు అంటే ఇక్కడ గుండె దగ్గర అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. ఆ విధంగా అనడం వల్ల
మెదడులో ఉండేటువంటి ఆ న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. ఆ తర్వాత 21 సార్లు ఓంకారాన్ని చెప్పడం వల్ల సమస్త ఓంకారం అంటే ప్రణవనాదము శరీరం అంతా యాక్టివేట్ అయిపోయి ఏ రోగాలు ఉన్నా నశించిపోయి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనకు లభిస్తుంది మిత్రులారా. ఈ విధంగా మనం పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండి జీవితాలను చరితార్థం చేసుకోవాలి, మనం ఉండాలని చెప్పి యోగా దినోత్సవ సందర్భంగా మిత్రులందరికీ మరొకసారి మరి యోగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఒక నిమిషం ప్రొఫెసర్